జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 3వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తున్న సమ్మర్ క్యాంపులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సమ్మర్ క్యాంప్ వాలంటీర్లకు నిర్వహించిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ ప్రస్తుతం వాలంటీర్లు చేస్తున్న బాధ్యత చాలా గొప్పదని, సమ్మర్ క్యాంపుల ద్వారా విద్యార్థులకు మంచి అంశాలను నేర్పాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు సమ్మర్ క్యాంపులో వారి పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు సమన్వయం చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. 75 మంది వాలంటీర్లకు సమ్మర్ క్యాంపు నిర్వహణ పట్ల శిక్షణ అందించామని కలెక్టర్ తెలిపారు. వేసవి సెలవులలో జిల్లాలోని 100 గ్రామాల్లో 3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థుల కోసం తెలంగాణ ఎడ్యుకేషన్ లీడర్షిప్ కలెక్టివ్ ఆధ్వర్యంలో భారత్ దేకో టీం ద్వారా ప్రత్యేక సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి 11 వరకు సమ్మర్ క్యాంపు ఉంటుందని అన్నారు. విద్యార్థులకు గొప్ప లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్పాలని, సమ్మర్ క్యాంపు ఉల్లాసవంతంగా నిర్వహిస్తూ జీవితానికి అవసరమైన ముఖ్య పాఠాలను సైతం బోధించాలని కలెక్టర్ తెలిపారు. సమ్మర్ క్యాంపులోని పాల్గొన్న విద్యార్థులు జీవితంలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వాలంటీర్లకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి, పాఠశాల అకాడమిక్ అధికారి డాక్టర్ పిఎం షేక్, భారత్ దేకో టీం సభ్యులు, ఎంఈఓలు, టీచర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.